పేరు మాత్రం లోకంలో బాగా బ్రతికిన వాళ్ళమే కానీ మనిషి యొక్క బ్రతికి ఉన్నాడు అని. అయితే సచ్చిన వాడితో సమానమే, మృతుడివే. అంటే మనమందరం కూడా దేవుడు లేకుండా, దేవుని మార్గంలో లేకుండా, దేవునికి తిరుగుబాటు చేసి, దేవునికి సరిగ్గా ఉండక, దేవుని విషయంలో సరైన అవగాహన లేక ఉన్నప్పుడు మనమంతా చనిపోయిన వాళ్ళమే, బతికి ఉండి సచ్చిన వాళ్ళమే. ఇంకా కొంచెం స్పష్టంగా చూడండి, సర్దుకాయలిన పరిచయం గురించి ప్రభువు ఏమంటాడో. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 23, మత్తయి సువార్త 23:27. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా. అదిగో వీళ్ళని ఏమంటున్నాడు యేసయ్య? మీరు సున్నం కొట్టినా మీరు సమాధులే, ఎప్పుడూ చచ్చిపోయారు, చచ్చిపోయి సమాధులు ఉన్నారు. మీరంతా మానవత్వాన్ని కోల్పోయి, దైవత్వాన్ని కోల్పోయి ఎప్పుడూ చచ్చి సమాధిలో ఉన్నారు. మీరంతా సమాధికి సున్నం కొట్టినట్టు ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉన్నారు. అలాగే మీరు వెలుపల మనుష్యులతో నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమంతో నిండి ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళు ఏమన్నారు? సచ్చి సమాధిలో ఉన్నారు రా మీరు అని చెప్పిండు. మీరు సచ్చినోడరా నా జీవితంలో అని అనలేకుండా సచ్చి సమాధిలో ఉన్నారు. మీరు సమాధులు అయిపోయింది, ఎప్పుడూ చచ్చిపోయారు మీరు మనుషులు, చచ్చిపోయి సమాధిలో ఉన్నాం. పైకి మాత్రం సున్నం కొట్టినట్లు బాగా సమాధి తోట బాగుంది కానీ లోపల చచ్చిపోయినవరా, కుళ్ళిపోయినావు. వేషధారణ, అక్రమము, నీతి లేని బ్రతుకు, చచ్చి వాసన కొడుతుంది, లోపల ఉన్నట్లుంది మీ బ్రతుకు అన్నాడు. బతికి ఉన్నారు కదా వారు శాస్త్రుల పరిచయాలు అందరూ కూడా. ఆదికాండం ఇంకో మాట చూడండి. ఆదికాండం, జెనిసిస్ చాప్టర్ 2, ఆదికాండం 2వ అధ్యాయము వచనం 17వ వచనం. అయితే మంచి చెడులు ఇచ్చి తెలివినిచ్చి వృక్ష పళ్ళను తినకూడదు, నీవు వాటిని దినమున నిశ్చయంగా ఏమవుతావు? చెప్పండి, నిశ్చయంగా ఏమవుతావు? చచ్చేదవు. అంటే చచ్చిపోయిందా? ఆదాము బతికి ఉన్నాడు కదా, ఇంకా 900 సంవత్సరాలు, దగ్గర 30 ఇంత తక్కువ 1000 సంవత్సరాలకి బతికి ఉన్నాడు కదా. 900 సంవత్సరాల పైన బతికి ఉన్నాడు కదా. అంటే దేవుని విషయంలో, దైవిక విషయంలో నువ్వు మనుషుడిగా బతికి ఉన్నావేమో కానీ ఆదామా, నువ్వు చచ్చిపోయావు, సమాధిలో ఉన్నావు నువ్వు.